జగనే వస్తాడు పులి మాట పులి దొంగదలే జై జగన్ అన్నా జగన్ అన్నా థాంక్స్ అన్నా మా అన్న పులి తగ్గేదలే మా అన్న వస్తాడు పందెం పందెం మా అన్న వస్తాడు వాడు దొంగ బాబు వాడు దొంగ అంటే దొంగ వాడు రాడు వాడి పుట్టగత లేవు వాడు రాడు అంతే వాడి పేరే రాదు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అవన్నీ కాని వాళ్ళు మాట్లాడుకుంటారన్న జగనన్నకి అక్క చెల్లెలంతా తోడుగా ఉంటాము ఆయన 15 ఏళ్ళు గ్యారెంటీ ఇట్లా దొంగ బాబులు ఎన్ని మాట్లాడినా ఆయన వల్ల కాదు ఆయనకు పుట్టగతలే లేవు మేమున్నంత వరకు అక్క చెల్లెలు ఉన్నంత వరకు జగనన్న తోడు మేమున్నంత వరకు వాడు ఏం చేయలేడు వాడి పుట్టగతలే లేవు అసలు అవన్నీ మాటలని చెప్తున్నానే అక్క చెల్లెలు తోడు ఉన్నంత వరకు జగనన్న మీసం మీద ఉన్న ఎంట్రీ కూడా పీగలేరు జగనన్నకు మేమంతా తోడుంటాం మేమున్నంత వరకు ఆయన నిశ్చింతగా ఉండొచ్చు మేమున్నంత వరకు జగనన్న నిశ్చింతగా ఉండొచ్చు భయపడాల్సిన అవసరమే లేదు 15 ఏళ్ళు గ్యారెంటీ తగ్గేదేలే వారికి పుట్టగత లేవు చెప్తున్నానే కాని వాళ్ళు 1,00,000 మాట్లాడతారన్న అవన్నీ మేము వినాము మీరు కూడా వినకండి మేము వినాం మీరు కూడా వినకండి వాళ్ళిద్దరు వచ్చినా మా జగన్ ఏం చేయలేరు వచ్చా వైఎస్ఆర్ వచ్చా టీడీపీ పులి బిడ్డ ఎవరికి అసలు భయమే లేదు మా అన్న ఎన్నేళ్ళైనా కానీ మా అన్న వస్తాడు మా అన్న కాకుండా వాడు ఏం చేయలేడు మా అన్నని ఏం చేయలేడు ఎన్నేళ్ళకైనా మా అన్న మేముందని చెప్పు మా అన్న ఎప్పటికీ వస్తాడు మమ్మల్ని మా అన్నని గెలిపిస్తూనే ఉంటాము మా అన్న చేసినదంతా ఇంత కాదు ప్రతి ఒక్కటి స్కూల్ పిల్లలకి మొత్తం అందరికి మా అన్న అన్ని వర్గాల బాగా చేస్తాడు మా అన్న ఎప్పటికీ వస్తాడు పేద దమ్మున మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చెప్తారా నేను చేస్తేనే మీరు ఓట్ వేయండి అని దమ్మున్న మొగాడే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న మొగాడు రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయి అక్రమ కేసులు పెడుతున్నాడు అలాగే ఇప్పుడు మేము ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి అంటున్నారు పులి సింగల్ గా వస్తాడు ఎంతమంది అయినా కుక్కలు ఎంతమంది అయినా మొరుగుని ఏం అవసరం లేదు పులి సింగల్ గా వస్తాడు ఈ రోజు పండగ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ మీరే చూడండి ఎంతమంది వచ్చినారు ఎక్కడి నుంచి వచ్చినారు పేద ప్రజలే తనకి చాలు అండా దండ వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు పవన్ కళ్యాణ్ యాక్టరే చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయిన తనకేం తెలియదు రాజకీయం ఇప్పుడు తను రాజకీయం స్టాప్ చేసుకొని ఇంట్లో ఉంటే బెటర్ వాల్యూ అయినా ఇస్తారు చాలా మంది చాలా రకాలుగా చెప్తారు కుక్కలు మొరిగే కుక్క ఖర్చదు అంతే మొరుగుతానే ఉంటాయి అసలు ఇంతమంది లక్షల మంది అంచనా కూడా వేయలేము ఇంతమంది జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం చూడడానికి ఇంతమంది అభిమానులు వచ్చారంటే నిజంగా అసలు కన్నుల పన్నులుగా ఉంది అసలు అంతమందిని చూస్తుంటే అందరూ కట్అవుట్లు ఎక్కేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ చాలా హైట్స్కి కూడా ఎక్కేసి జగన్ అన్నని చూస్తే చాలు అని అందరు చూస్తున్నారు అసలు గూస్ బంప్స్ కూడా వచ్చేసాయి ఇంతమంది జనాల్ని చూస్తుంటే కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్దేశం వినడానికి మాత్రమే ఇంతమంది వచ్చారు మరి 5 సంవత్సరాల పరిపాలన చూశారు ప్రజలందరూ చూశారు కాబట్టి ఆయనకి సంఘీభావంగా ఈరోజు ఇంతమంది లక్షల మంది అందరూ వచ్చి కూడా ఆయనకి సంఘీభావం తెలిపి వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా కూడా మీరే మా సీఎం అని కూడా ఈరోజు అందరూ నినాదాలు కూడా చేశారు ఎన్నికలకు సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంటే అందరూ సిద్ధం అని అరుస్తుంటే కూడా అసలు చాలా గూస్ బంప్స్ కూడా వచ్చేస్తున్నాయి అంతా చాలా సంతోషంగా ఉంది మరి ఇంతమంది జనాల్ని చూస్తేనే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు నిద్ర కూడా పట్టదు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈరోజు నిద్ర కూడా పట్టదు మరి ఇంతమంది వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ 2 నెలలు కూడా లేవు 50 రోజులు కూడా లేవని ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని కూడా కంటపదంగా చెప్తున్నాము ధన్యవాదాలు మేడం మీరేమో సిద్ధానికి సిద్ధమై ఉన్నారని చెప్పి ప్రధానంగా మీరు చెప్తున్నారు కానీ ఇక్కడ
చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ కుర్చీ మాట్లాడతానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి అంటున్నారు. చెప్పారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఆల్రెడీ 2019 ఎలక్షన్లలోనే వాళ్ళ కుర్చీలన్నీ మడతపెట్టి కేవలం 23 సీట్లకే పరిమితం చేసిన జనాభా మంది. మరి ఈసారి ఈ ఎలక్షన్లో ఆ 23 కూడా రావు అని చెప్పి కూడా ఖచ్చితంగా ఇంతమంది జనాల్ని చూస్తుంటేనే కల్లారా తెలుస్తుంది ఆటోమేటిక్గా. అసలు ఒక్క సీటు కూడా రాదు. ప్రతిపక్షం అనేదే లేకుండా కూడా 2024లో ఎలక్షన్లలో ఘన విజయం సాధిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహికి ఇక్కడ ఏమి లేదు అని చెప్పి అంటున్నారు. ద్రోహి గురించి ఆయన మాట్లాడొద్దు సార్. ద్రోహి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఆయన వద్దు సార్. ఆయన వయసులో పెద్ద, మేము గౌరవం ఇస్తాం, కానీ ఇవి మాత్రం వద్దు సార్. ఆయన ఇవన్నీ మాట్లాడితే 40 సంవత్సరాలు అన్నాడు, కనీసం 4 సంవత్సరాలు కూడా సరిగ్గా పాలించలేకపోయినారు. ఆయన ఉన్నింటే ఇప్పుడు కరోనాలో రాజధాని అమ్ముకొని మనము ఇప్పుడన్నా కనీసం బతుకున్నాం. అప్పుడు కనీసం ఒక్కొక్కరికి కొన్ని కోట్లు పడేవి సార్ అప్పులు మనకి. ఆయన వచ్చింటే ఆయనకి ఏమీ తెలియక ఎంతమంది బయటకు వచ్చారు సార్ కరోనా టైంలో ఫుడ్ ఇవ్వడానికి కానీ. జగన్ అన్న అయితే అందరికీ సహాయం చేయడానికి సచివాలయాల్ని పంపించి వాళ్ళలో ఉండే వాలంటీర్లు ఒక్కొక్కరిని వెళ్ళి వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీగా పెట్టించి వాళ్ళందరినీ చూసుకోమని చెప్పారు. ఈయన వచ్చింటే కనీసం చూసుకునే వాళ్ళు కూడా కాదు, మామూలు ప్రజలే ఫుడ్ ఇవ్వడానికి బయటకు వచ్చారు. ఆయన మాత్రం ఆడుకోవడానికి, పిల్లల్ని ఆడుకోవడానికి పంపించాడు బయటికి కరోనా. నిజమే సార్, ఆయనకు వయసు అయిపోయింది. ఆయనకున్న కుళ్ళు, కృతంత్రం, కన్నింగ్నెస్ ఈయనకి లేదు సార్. పాపం ఏం చేద్దాం, చిన్నపిల్లాడు కదా. చిన్నపిల్లలు అబద్ధాలు చెప్తారా, మోసాలు చేస్తారా? చిన్నపిల్లాడు సార్, పాపం ఏం చేస్తాడు? ఆయనకైతే వయసు ఉంది, 40 సంవత్సరాలు ఉంది. మోసాలు ఎలా చేయాలి, వెన్నుపోట్లు ఎలా పొడిచాలి, అయ్యో అది వద్దులేండి, వాళ్ళది వద్దులేండి. మాట్లాడితే జగన్ అన్న మీద ఉండే భక్తి రాదు కదా, ఆయన మీద విరక్తి వస్తుందేమో. ఎందుకు వీళ్ళందరూ పోతున్నారో నాకు అర్థం కాదు. ఆయన చేసిన 5 సంవత్సరాలు ఆయన తిన్న లంచం, అవినీతి అన్నీ చేసుకొని బయటపడి పోలీసు వాళ్ళని ఆయన పెడితే సర్జరీ కోసం అని బయటకు వచ్చిన ఆయన ఇవన్నీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బెయిల్ ఇచ్చింది సర్జరీ కోసం, ఈయన వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటో. సర్జరీ అయిపోతే పోవాలి కదా ఆయన జైలుకి, వచ్చి చేయడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడతారని చెప్పి అంటున్నారు. అక్రమ కేసులు అంటే సార్ జనాలు ఎవరు గుడ్డోళ్ళు కాదు సార్. ఫస్ట్ తెలీదా ఆయన ఏమేం చేస్తున్నారు, ఎన్ని డబ్బులు పోయేటప్పుడు. కానీ ఎలక్షన్స్ ఇంకా రిజల్ట్స్ వస్తాయన్నప్పుడు అన్ని కోట్లు తీసుకొని పోయినాడే, అది మన అందరికీ తెలిసిన విషయం. అవన్నీ తీసి ఇలా చేశారని చూపిస్తే తప్పంటే ఏంటి సార్? అది ఆయన చేసింది చూపించడం కూడా తప్పు. ఆయన కేసులు పెట్టారంటే వీళ్ళకు తెలిసేమో కేసులు పెట్టారు, ఆయనకు తెలియదు సార్. వాళ్ళందరూ చూసి ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని డబ్బులు ఎక్కడికి పోయాయి అని చేస్తే వచ్చాయి. కానీ జగన్ అన్న ఏమి ఎత్తుక్కొని వీళ్ళు అప్పుడు తీసుకున్నారు కదా చేద్దామని ఏం చేయలేదు. వాళ్ళందరూ సిబిఐ చేసి ఇన్వెస్టిగేషన్ డబ్బులు ఎలా పోయాయి, అన్ని డబ్బులు ఎలా అప్పు వచ్చింది ఏపీకి అన్న దాంతో చూస్తే వచ్చిందే. కానీ ఈయన ఏమి వచ్చి వీళ్ళ మీద కేసులు పెట్టాలి, అప్పుడు వాళ్ళు పెట్టారే ఇంతకుముందు అలా ఏం చెయ్యలేదు సార్. ఆయనకుంటే ఎప్పుడో చేసేవాళ్ళేమో, ఇంత లేట్ ఎందుకు చేస్తారు? ప్రయత్నాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు సార్. అసలు ఆయన ఇన్ని చేశారు. ఆయన అడిగిన దాంట్లో ఎవరైనా అడుగుతారు సార్, నేను చేశాను, నేను ఇంకేమి అడగను, నేను చేసింది మీకు నచ్చితే మీ వరకు వస్తేనే ఓటేయమని. అలా ఎవరు అడిగారు సార్ ఇంతవరకు? ఒక్కరన్నా అడిగారా సార్ నేను చేసింది మీకు అందితేనే ఓటేయండి అని? ఎవరన్నా అడిగారు? ఆయన చేశానని నమ్మకం ఉంది కాబట్టి ఆయన అడుగుతున్నారు. వీళ్ళు అడిగారా? మేము వాళ్ళని దింపుతాం మోకొట్టేయండి, మేము కుర్చీలు మడత పెడతాం మాకొట్టేయండి. పనిలో ఉన్నారు సార్ కుర్చీలు మడత పెట్టేకి, వాళ్ళు అవసరం లేదు. ఆడ చాలా మంది ఉన్నారు మడతలు పెట్టేకి, వీళ్ళు అన్నీ చేసేది ఎందుకు? మరి ఎలా ఉండిపోతుంటారు మేడం 2024లో? ఒక పక్క వాళ్ళు 6 గ్యారెంటీలతో వస్తారు, 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 ఇస్తామని చెప్పండి సార్. నాకు రాజకీయము ఇవన్నీ అయితే నాకైతే తెలియదు సార్. ఇప్పుడు వరకు ఉన్న పిల్లలకి ఏదైతే చేశారో నాకు తెలిసి ఆయనకు వస్తే ఇది ఇంకా ఫస్ట్ లెవెల్. ఆయన వస్తే ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే గుర్తింపు వస్తుంది అనేది ఆయన కళ్ళారా చూపించారు. ఎవరు చేశారు సార్ స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం అవన్నీ? ఎవరు చేశారు సార్ ప్రొజెక్టర్లు అన్నీ పెట్టించి నేర్పిస్తామని? ఎవరు చెప్పారు సార్ ఇంగ్లీష్ మీడియంలో అన్ని లాంగ్వేజెస్ అన్నీ ఇచ్చి వాళ్ళకి అంత సబ్జెక్టులు అన్నీ నాలెడ్జ్ ఇప్పిస్తామని? ఎవరు చేశారు సార్ ఆంధ్రప్రదేశ్ అని ఒక స్టేట్ ఉందని ఇండియాలో, అది అమెరికా వాళ్ళకి తెలిసేంతగా ఎవరికి తెలుసు సార్ తెలుగు అనే రాష్ట్రంలో ఒకటి ఉన్నారని? ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇంతెందుకు నేను 10th క్లాస్లో చదువుకున్న నిక్విజిసి కానీ ఆయన వచ్చి కూడా ఆయన కూడా చెప్పారు సార్ ఇంత ఎడ్యుకేషనల్ సిస్టమ్ నేను ఎక్కడ చూడలేదని. మరి వాళ్ళకి కనిపించలేదేంటి? ఇంగ్లీష్ వద్దంటే మాకు కావాలి, వాళ్ళకి వద్దే. ఆయన తెలుగే రాదు కాబట్టి మాకైతే ఇంగ్లీష్ కావాలి సార్. ఇంగ్లీష్ ఉంటేనే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళి ఎవరైనా ఒకరితో మాట్లాడాలన్నా దేని గురించి అయినా అడగాలన్నా తెలుస్తుంది. ఆయన అని చేయాలనుకుంటే
అనుకుంటున్నారేమో కానీ ఎవరు అణిగిపోయి అంత తెలివి తక్కువ లేదు ఎవరు లేరు సార్ ఇక్కడ. సార్ నేను 8th క్లాస్లో చదివేటప్పుడు సార్ నాకు బుక్కులు తప్ప మాకేం తెలియదు సార్. గూగుల్ చేయడానికి ఇంట్లో ఒకటి ఏమైనా కనుక్కుందాం అనుకున్నా మాకు తెలిసేది కాదు సార్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి 10th క్లాస్ సిలబస్లో ప్రాజెక్ట్స్ తెలియాలంటే ట్యాబులు లేకుండా చెయ్యండి అంటే పిల్లలు ఏం చేస్తారు సార్? కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి కదా, వాళ్ళకి ఉండాలంటే ట్యాబులు ఉండాలి కదా, ఉంటేనే కదా. బైజూస్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళందరికీ అంతగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తుంటే ఈయన వచ్చి అది వద్దంటే ఇంకేంటి సార్? ట్యాబులు ఉంటేనే కదా పిల్లలకి తెలిసేది. అది తెలియకోకుండా అవి కూడా వద్దని వాళ్ళకి ఇచ్చినవి కూడా లాగేసుకుంటామంటే ఇంకేంటి? ఎవరు సార్ పాడైపోయింది? ఆయన అది లాక్లో పెట్టించారు, ఆయనకు తెలియదేమో, వాళ్ళు ఎవరు పిల్లలు లేరేమో, అది లాక్లో ఉంటుంది, ఎవ్వరు అన్లాక్ చేయలేరు. నవరత్నాలు అని చెప్పి ఇచ్చి బైజూస్ యాప్ మాత్రమే ఓపెన్ అవుతుంది. చివరికి గూగుల్ కూడా అందులో ఎవరు జీమెయిల్ కూడా పెట్టుకోలేరు సార్. ఇంకేం పాడవుతారు? మీరు చూడలేదేమో, మా నాన్న తెచ్చి ఇచ్చినప్పుడు నేను ఇప్పుడు నాకు 8th క్లాస్ చదవాలని ఉంది సార్, డిగ్రీ అయిపోయింది చదువుతానంటే కాలుతో తంతారని చెప్పి అంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో. నాకే ఉందంటే ఇంకా పిల్లలకి ఎంతమందికి ఉండదు సార్? ఇప్పుడు వాళ్ళ పెద్ద స్కూల్స్లో ఆయన ఎమ్మెల్యే ఉన్నారే, నారాయణ సంథింగ్ పెట్టాడే, అవి కూడా మూతపడతాయని భయంతో వద్దంటున్నారే కానీ నాకైతే అదే లేదు సార్. సార్ ఎడ్యుకేషనల్ పరంగా అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నదానికన్నా పిల్లలు ఇప్పుడు ముందే అనేవాళ్ళు తెలుగులో ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కడ ఉండదు. ఇప్పుడు అది అంత లెవెల్ అయిపోయి నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ కూడా పోతున్నారు. నేను చెప్పేది లేదు సార్, నేను ఏం చెప్పాను మీరు తెలుసుకుంటారు చూస్తే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా అనేక వస్తున్నారు, ఎలా ఉండిపోతాడు జనసేన వస్తున్నారు, ఎలా ఉండిపోతారు సార్? మామూలుగా ఎంతమంది కలిసి వచ్చినా కానీ ఆయనకు మేము ఉన్నాం సార్. ఆయన ఇంతవరకు ఆయన మమ్మల్ని చూసుకున్నారు సార్ 5 సంవత్సరాలు. ఇప్పుడు మేము చూసుకుంటాం ఆయనని. ఎవరైతే ఆయన చిన్నపిల్లల్ని పట్టించుకోకుండా వదిలేసి కనీసం ఫుడ్ కూడా సరిగ్గా ఇవ్వలేదు సార్ వాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఆడపిల్లల సంరక్షణ కోసమని వాళ్ళకి ఇచ్చే చిక్కీలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, వాళ్ళ ఆరోగ్యపరంగా చూసుకుంటూ ఎవరున్నారు సార్? చిన్నపిల్లల్ని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులే చూసుకోవట్లేదు. ఒక పూట భోజనం వస్తే చాలు అనుకునే పిల్లలు ఇప్పుడు 3 పూట్ల వాళ్ళ ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఫుడ్ తింటున్నారు. ఎవరు ఇచ్చారు సార్ అవి? ఆయన ఇచ్చిన వాళ్ళ ఫుడ్ అయితే ఇస్కాన్ ఫుడ్ బెటర్ వాళ్ళకన్నా. ఇంకా అలాంటిది ఇంకా వీళ్ళదేం తింటారు? ఇప్పుడు ఇంత క్వాలిటీ ఫుడ్ పెడుతుంటే దీన్ని కూడా వాళ్ళు స్కూల్ వద్దు అది వద్దు అంటే ఇంకేంటి సార్? నా ఓటు అయితే జగన్ అన్నకు సార్. నా చిన్నపిల్లని నేనే అంటాను, ఇంకా పెద్దోళ్ళు వాళ్ళకి తెలియదు సార్ ఎవరికి ఓటేళ్ళు ఎవరు ఎన్ని చేశారని, వాళ్ళకి ఎన్ని ఇచ్చారని. నేనైతే గట్టిగా చెప్తున్నాను సార్, ఈసారి ఖచ్చితంగా జగనే వస్తారు. ఉద్యోగాల గురించి ఆయనకు మాట్లాడే అర్హతే లేదు సార్. ఇంటికి ఒక ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? లేదు. ఇంటికి ఉద్యోగం ఇస్తానని ఇప్పుడు ఆయన చెప్పలేదేమో సార్, నాకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క వీధికి ఉన్నారు సార్. ఆయన పెట్టిన సచివాలయమే దానికి. సిద్ధము సంసిద్ధము రెండు జగనన్నకే. వాళ్ళకి అసలు సంబంధమే లేదు. వాళ్ళకు ఓటు అడిగే హక్కే లేదు. వాళ్లకు ప్రజలకు ఎప్పుడో దూరం ఏర్పడిపోయింది. ఈ రోజు ప్రజల్లో మమేకమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు సిద్ధంతో వాళ్లకు ఏమైనా ఆశ ఉందేమో అంటే ఎవరైనా చనిపోతే దింపుడు గల్లెం ఆశ అని దింపుడు గల్లెం చేసి అక్కడ చెవులో పిలుస్తారనమాట. ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు పెట్టి 3 సార్లు పిలుస్తారు. అట్లా దింపుడు గల్లెం ఆశ ఉండింది. ఈ రాప్తాడు సిద్ధం సభతో ఆ దింపుడు గల్లెం ఆశ కూడా వెళ్ళిపోయింది. వాళ్ళని బంగాళాఖాతంలో కలిపేస్తారు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మొత్తం. జగన్మోహన్ రెడ్డి గారు వినిపించలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు కాలర్ మాట్లాడమంటే కుర్చీలు మడత పెడతారా? అంతే కదండి. పని అంతా వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళ కుర్చీ మడత పెట్టుకొని హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ఈ 2 నెలల తర్వాత వాళ్ళ కుర్చీ మడత పెట్టుకొని హైదరాబాద్కి పోయి రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కొత్త పిచ్చిగాళ్ళ మాదిరి వస్తారు. ప్రతిదీ జగనన్నకే సొంతం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మద్దతు జగనన్నకే సొంతం. జగనన్నకు జన నీరాజనాలు ఒక్కసారి చూడండి. జగనన్నకు జన నీరాజనాలు పలుకుతున్నారు జనం. జగనన్న చేసిన మేలు అప్రతిహతంగా కొనసాగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజలంతా మేము సిద్ధం అని ఇప్పటికే ఇప్పుడు ఎంత 10 గంటలు కూడా కాలేదు. జగనన్న వచ్చేది 3 గంటల సమయం, 3 గంటలకు వస్తాడు మధ్యాహ్నము. ఇప్పుడే చూడండి వాళ్లకు జగనన్నకు తేడా ఏంటంటే
జగనన్న ప్రజానాయకుడు, వాళ్ళు పెత్తందారులకు నాయకులు. జగనన్న పేద వర్గాలకు నాయకుడు, వాళ్ళు పెత్తనాలు చేసి పెద్ద వర్గాలకు నాయకులు. కాబట్టి పేదలు ఎప్పుడు జగనన్న వైపే ఉంటాడు, దేవుడు జగనన్న వైపే ఉంటాడు, పైన రాజశేఖర రెడ్డి గారు జగనన్న వైపే ఉంటారు. కాబట్టి జగనన్న 175 ఈ పందికొక్కులాగా వచ్చి పెత్తనం జరపాలని చెప్పి ఈ రోజు జగనన్నను గద్దె దించాలని ఒకే ఒక్క దృష్టితో ఒకే ఒక్క లక్ష్యంతో ఉన్నారు. ఈ రోజు జనం అంతా ఒక్కసారి అన్నా అంతే, ఒక్కసారి జగనన్న కోసం మేము సిద్ధం, జగనన్న కోసం. ఇంత మంది వచ్చినా సింహం సింగల్ గానే వస్తుంది, ఖచ్చితంగా సింహమే ముందడుగు ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు 160 సీట్లు గెలుస్తాం జనసేన టీడీపీ కూటమి అంటున్నారు. వాళ్ళు మామూలు వాళ్ళు వాగుకుంటా ఉంటారు, కానీ వాళ్ళు వాగుడుకు మేము ఎవరము భయపడము. మా జగనన్నకు 175కు 175 తెచ్చుకుంటాము, మేము గెలిపించుకుంటాం. ఇదైతే ఖచ్చితంగా మేము ఫుల్ సిద్ధంగా ఉన్నాం. అన్న సిద్ధం ప్రోగ్రామే కాదు, మేము గెలిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటున్నారు. అదంతా ఎవరెవరు అపనమ్మకం వాళ్ళది ఉంటుంది, కానీ మా జనాల్లో అయితే ప్రతి ఒక్క అతను ఇచ్చిన నవరత్నాల్లో ప్రతి ఒక్కరూ తిన్న వాళ్ళే, ప్రతి ఒక్కరికి మంచి జరిగింది. అవ్వలకు కానీ తాతలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ లేడీస్ కానీ ప్రతి మహిళలకు ముందడుగు వేశాడు అన్న జగనన్న వచ్చిన తర్వాత. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో అన్నకు గెలిపించుకుంటారు, ఓటేస్తారు. మరి ఇప్పుడు 70 రోజులే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ మడతెట్టేస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళు వాక్కుంటున్నారు, వాళ్ళ వాగడుకు మేమేం భయపడం కదా. వాళ్ళ కుర్చీ వాళ్ళు మడత పెట్టుకుంటే చాలు, మా కుర్చీ మడత పెట్టడానికి సిద్ధం కమ్మనండి, మేము కూడా మడత పెడతాము. మరి ఎలా ఉంటుంది అంటారు 2024? ఖచ్చితంగా జగనన్నే సీఎం. మాకు అభిమానం ఉంది, ప్రజల్లో అభిమానం ఉంది. పల్లెల్లో కానీ పట్టణాలలో కానీ ప్రతి ఒక్కటి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ చేస్తానన్నాడు, ఏదన్నా కొంచెం కనీసం దాన్ని పునాదన్నా చూపించాడా? ఏదీ లేదు కదా. మా జగనన్న గడ్డి మలిసింది, మా జగనన్న పునాదలేమి, దాన్ని 90% పోలవరం ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. మామూలు గతంలో చంద్రబాబు నాయుడు రాజధాని అన్నాడు, ఏమిచ్చాడు? అతను రాజధాని లాంటి బిల్డింగ్ కట్టుకున్నాడే కానీ ఏ రాజధాని ఇవ్వలేదు. కంపెనీలు రావట్లేదు, రాష్ట్రంలో అరాచకాలు అంటే అప్పుల పాలు చేసే గవర్నమెంట్ డబ్బులే లేవు. అట్లాంటిటప్పుడు జగనన్న సీఎంగా కూర్చున్నాడు, అతను నిలబడాలి కదా. జనాలకు ఇంత మంచి చేసేతోడు ఫ్యాక్టరీలు కావాలా, మన ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ సీట్లో కూర్చుంటే ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో చేస్తాడు అవి కూడా. మన జగన్మోహన్ రెడ్డి గారికి మన ఓటు వేయించి గెలిపించాలి. మనమందరం కలిసి కట్టుగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి మన ఓటు. ఇంకా ఏమన్నా ఉన్నాయో, మన 9 నవరత్నాలు చెప్పినాడు, సాధించున్నాడు. మా తమ్ముడు, మా అన్న, మా మామగారితో మేమందరం కలిసి కట్టుగా ఉండి మాట్లాడుతున్నాము. మాది వచ్చేసేసి పర్పూర్ బండ్లపల్లి అన్న, బండ్లపల్లి నుంచి వస్తున్నాము. మే జగన్ అభిమానులము 100% జగనే వస్తాడు. ఎంత అభిమానంతోనంటే 100% అభిమానం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి చేస్తున్నాడు, చేయలేదు అనే ఉద్దేశం అయితే లేదు. ప్రతి ఒక్కటి చేశాడు. రైతులకైనా ఎవరికైనా సరే, ఆటో వాళ్ళకి కానీ రైతుల వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ప్రతి ఒక్కటి ఇచ్చారన్న. ఒకరికి ఇవ్వలేదు అనేది అయితే లేదు. జై జగన్. అది ప్రతిపత్తిల అభ్యాదనది, అంతే తప్పించి వాళ్ళ పైన ఏమీ లేదు. ప్రతిపత్తిల అభ్యాదన. చాలా మంది పోటీ పడుతుంది రాష్ట్రంలో. ఎంతమంది పోటీ పడినా కూడా ప్రకాష్ రెడ్డి అన్నే వచ్చే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నే. బయట రవి సునీతమ్మ లేదు, శ్రీరాములు లేడు, వెళ్ళిపోయినాడు. పసుపు ఇంకాల కన్నా 10,000 ఇచ్చి 7 కోట్లు తిన్నాడు. వాడు దొంగల కొడుకు, వాడి జీవితంలో రాలేడు. ఇంకా వచ్చే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నే, వచ్చే సీఎం జగన్నే వచ్చేది. కరెక్ట్. బాగా జగనన్న తోడు ఇద్దా దీవెన, జగనన్న తోడు ఉన్న పింఛను చేయించినారు. ఏ సాయమన్నా మా ఇంటింటికి అందిందన్న. జగనన్న చేసినది ప్రకాష్ రెడ్డి అన్న చేసినాడు, మాకు ఇంటింటికి అందిందన్న. ఇంకా వచ్చే ఆ సీఎం కానీ ఈ సాయం చేయలేడు. ఆ ఇల్లుకి మేము జీవితాంతము ప్రకాష్ రెడ్డి అన్నకి జగనానికి జీవితాంతము తోడుగా ఉంటామన్న. మా పిల్లల తలంతరం చెప్పుకుంటాం మేము. ఏం చేసినా ఇంకెవడు ఆ సీఎం వచ్చినా చేయలేడు. జగనన్న చేసినట్టు ఆ సీఎం వచ్చినా చేయలేడు. వస్తున్నాడు పులిబిందులు, పులిబిండికే జై.
మరి గతంలో చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎక్కువ ఇస్తాను 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 తల్లి అకౌంట్ వేస్తారని చెప్తున్నాడు. ఎంతో మంది ఎన్నో చెప్తా ఉంటారు, అవన్నీ నమ్మకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెప్పిండేటి తూచా తప్పకోకుండా చేస్తాడు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారికే మేము ఓటు వేయడానికి సిద్ధం. చాలా మంది కలిసి వస్తున్నారు, ఎలా ఓడిపోతుంటారు? ఈసారి వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో పాటుగా షర్మిల గారు కూడా వస్తున్నారు. ఎవరు వచ్చినా ఏమి కాదు నాయన. ఆమె అదే చెప్తుందిగా, రాజశేఖర బిడ్డ నేనే. రాజశేఖర రెడ్డి బిడ్డ ఎక్కడ? ఆయమ్మకు వేరే పదవులు ఆశించి వస్తాంది. నిజంగా అన్నకు చెల్లైతే అన్నని క్షేమంగా చూసుకోవాలా, అన్న ఉన్నతినే కోరుకోవాలా కదా. ఇప్పుడు మాత్రం నీకు పదవి మీద ఆశ పుట్టి నువ్వు సపరేట్ అయినావు, ఏం అవసరం? అయితే వైఎస్ఆర్ పార్టీ తరపున నువ్వు ఇంతకు ముందు ఇంకొకటి అన్నారు, పాదయాత్ర జగనన్న కోసమే అప్పుడు చేసింది కదా, జైల్లో ఉన్నప్పుడు అన్నారు. కానీ ఎవరిని చూసి వచ్చారు? జగనన్నను చూసే జగనన్న సీఎం అవుతాడని మేమంతా వచ్చినాము అప్పుడు కూడా. ఇప్పుడు అదే అంతే ఉంటది. ఏ మాత్రం ఉండదు. ఆమె వచ్చిన ఆమె ఏ పార్టీకి పోయింది? ఇప్పుడు కాంగ్రెస్. నడి రోడ్డు మీద కరెంటు తీసేసి తల్లి తండ్రి బిడ్డలను అందరినీ అనాథం చేసి ఎన్ని రోజులు, 4 రోజులు అన్నం తినకుండా ఏడ్చుకున్నాను నేను. నడి రోడ్డు మీద బజార్లో కూర్చోబెట్టినారు కదా, అప్పుడు లేదా బాధ. ఇప్పుడు పోయి అదే పార్టీలో కలుస్తుందా? చంద్రబాబు నాయుడు అప్పుడు వాళ్ళిద్దరే కదా కేసులు పెట్టింది, ఇప్పుడు ఎట్లా పోయి కలుస్తుంది వాళ్ళతో? అన్యాయం కదా అది. కాబట్టి ఎవరు వేస్తారు ఓటు? ఆమె వేసుకోవాలి ఓటు, అంతే, ఇంకెవరు వేయరు. అదే లేదు, ఆ ఓటు కూడా లేదు, కర్మ కొద్ది. కాబట్టి మళ్ళీ ఒకటి, కాబట్టి నెక్స్ట్ నా ఊపిరి ఉన్నంత వరకు నా బిడ్డకు కూడా చెప్తాను, నాకు ఒక పాప, నా బిడ్డకు కూడా చెప్తాను, జగన్ మామకే 1000 ఓటు. ఎందుకంటే ఇంతకంటే ఇంకెవరు చేస్తారు? తల్లి తండ్రి చేయలేదు, ఏం చేయడు. ఇంతకు ముందు చాలా చూసాం. చంద్రబాబు నాయుడు ఏమేం పథకాలు మేము ఇస్తాము చేస్తాము, పసుపు కుంకుమ ఇచ్చి చివరికి చేయలేదు. ఏది చెప్పినా, ఏ వాగ్దానం చేసినా చంద్రబాబు నాయుడు చేయలేదు. కాబట్టి ఫ్లాప్ అయిపోయినాడు బాగా. ప్రజల్లో నమ్మకం పోయింది, ఇంకా చేస్తామని ఏమి చేయలేడు. జగనన్నకు మించి ఏం చేస్తాడు ఇంకా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు జగనన్న ఏం చేయలేదు. మీ మహిళలకి ఆర్టీసీలు ఉచిత ప్రయాణం కావచ్చు, తగలబెట్టడానికి గ్యాస్ ఎందుకు మాకు? ఇంగ్లీష్ మీడియం వద్దని కోర్టుకు వెళ్ళినోడికి గ్యాస్ ఎందుకు మాకు? మా బిడ్డలు బాగుపడాలా, మేం బాగుండాలా, మా కుటుంబాలు అట్టడుగు స్థాయి నుండి ఒక స్థాయికి ఎదగల. కాబట్టి జగనన్నే సీఎం కావాలా. ఏ చిన్న అవకాశాన్ని ఎక్కడా వదలకుండా వాళ్ళు తినే తిండి కాడ నుండి బట్టలు అన్ని A to Z, చదువు, పౌష్టికాహారం అన్నీ ఇస్తున్నాడు కదా, అది ఒక్కటి చాలు జగనన్న నెక్స్ట్ 175కు 175 రావడానికి. అంటే ఇలా ప్రతిదీ కూడా ఇంటికి ఇచ్చేసి వాళ్ళ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. లేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నా నోట్లో ఇంకా మంచిగా రాదు. ఏం తెలుస్తుందిలే, వాడికి ఏం తెలుస్తుంది? పేదవాళ్ళ కష్టాలు చంద్రబాబు నాయుడుకి ఏం తెలుస్తుంది? ఏసీలో ఉండి లగ్జరీ కార్లలో తిరిగే వాళ్ళకి ఏదో అంతకుముందు 10 రూపాయలు వడ్డీ, 5 రూపాయలకు వడ్డీలు తెచ్చుకొని తినేటోళ్ళు, అప్పుల పాలయ్యేటోళ్ళు. ఇప్పుడు ఆ వచ్చే డబ్బులతో వడ్డీ లేకోకుండా నెల కొంచెం కట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ బిడ్డలను మంచిగా చదివించుకుంటూ, అది జగనన్న పుణ్యం అంటూ ఇంగ్లీష్ మీడియం మా ఏజ్ ఉన్నప్పుడు, మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇదే జగనన్న గారిని సీఎం ఉండి ఇట్లా మంచిగా ఆలోచించిండే నాయకుడు ఉంటే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండిండం. నిజంగా చెప్తున్నాను నేను. అదే ఇప్పుడు పుట్టే పిల్లలు నెక్స్ట్ ఫ్యూచర్ ఆలోచించుకోండి ఎంత గొప్పగా ఉంటారు అనేది. హైదరాబాద్లో పాదయాత్ర చేసింది, సపరేట్ వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అని పెట్టింది. అక్కడ ఒక్క చోటన్నా ఆమె పార్టీ పెట్టి అన్ని రోజులు పాదయాత్ర చేసి నిలిచిందా? ఎక్కడైనా ఒక ఎమ్మెల్యేని కానీ నిలబెట్టిందా? పోనీ ఆమె చేసిందా? కంటెస్ట్ చేయలేదు కదా. మరి ఇక్కడ వచ్చి ఏం ఒడుస్తుందామా? కాబట్టి జగనన్నే 175కు 175 డౌటే లేదు. ఓకే, మరి కంపెనీలు ఏమంటున్నారు?
కంపెనీలు సార్ ఆయన ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు కనుక ఆయన నిలబెట్టుకుంటే కంపెనీలు వచ్చేసారు, వాటర్ ఉండేవి కాబట్టి. ఆయన చేయలే, కంపెనీలు రాలా. ఇంకా అలాంటిది కంపెనీలు అంటే అటు నుంచి వస్తే వాళ్ళకి ఏముందని వస్తుంది? ఇక్కడ భూమి ఎంత బెండూరు భూమి ఉందన్న, ఏం పండించడానికి ఏం లేవు, వాళ్ళు వచ్చి తీసుకొని పొమ్మని అనడానికి. ఆయన అమ్ముకున్నాడు సార్ భూములు, ఈయన ఎలాగో కనీసం కాపాడుకుంటున్నారు. ఇది కూడా పోలా, కంపెనీలు రావాలంటే ఇంకేంటి సార్? అయినా ఆయన అక్కడ విశాఖలో ఉన్నప్పుడు ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని గ్లోబల్ అన్నీ ఇక్కడ రావాలని చెప్పి ఆయన ఎంతో ట్రై చేస్తున్నారు. కనీసం ఓపెన్గా చూపిస్తున్నాడు, అలే మేము ఇన్ని తెప్పిస్తున్నామని. దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేసి దాంట్లో కూడా ఆయన వచ్చి మేము వాళ్ళందరూ రౌడీలు, క్రిమినల్స్ ఇవన్నీ పెట్టినారు. ఆయన కనీసం అదనే చేసినాడా సార్? ఏదో పోయి సింగపూర్ అన్నీ తిరిగి వచ్చి కియా ఒకటి తెచ్చినాడు, కానీ అది తప్ప ఇంకేమైనా చేసినాడా? మరి సభ గ్రాండ్ సక్సెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ ఇక్కడే రీచ్ అయిపోయారు. అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువగా లక్షల్లో ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. రాయలసీమ గడ్డ అభిమానం జగన్ గారి మీద రోజు చాటుకున్నారు. రాయలసీమ పౌరుషం అంటే ఏందో చూపించబోతారు. రేపు 2 నెలల్లో జగన్ ఏదైతే పిలుపునిచ్చినారో ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుడై జగనన్న స్టార్ క్యాంపెయినర్ అయి క్యాంపెయిన్ చేసి 175కి 175 ఖచ్చితంగా జగనన్న గెలుస్తాడు. మిగతా పార్టీలన్నీ కుర్చీలు మడత పెట్టుకొని సంకన పెట్టుకొని హైదరాబాద్కు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా సెటిలర్స్, వాళ్ళు అక్కడ సెటిల్ అయినారు, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళ పార్టీ భూస్థాపితం తుడిచిపెట్టకపోతుంది. ఈ రోజు వరకు వాళ్ళకు చిన్న మనిషి చనిపోతే దింపుడు గళ్ళెం అనేది ఉంటుందన్నమాట. అక్కడ పోయి ఆడ ఒక 3 సార్లు చెవులో పిలుస్తారు. వాళ్ళకి అదొక ఆశ, ఏమన్నా చివరిగా లాస్ట్ ఇంకా ఆ బాడీని మనం చూసేది. ఆ దింపుడు గళ్ళెం ఆశ ఈ రోజుతో వెళ్ళిపోయింది. ఇంకా ఆ శవం లేసొచ్చేది లేదు, సమాధే. కాబట్టి ప్రజలు మొత్తం అన్ని పార్టీలు ఏవైతే జగనన్న చెప్పినట్టు తోడేళ్ళన్నీ గుంపుగా వచ్చినాయో ఆ తోడేళ్లకు ఈ సింహం సమాధి కట్టేసింది జగన్మోహన్ రెడ్డి అనే ఖచ్చితంగా వాళ్లకు ఈ రోజుతో సమాధి కట్టాడు. మీరు మళ్ళీ మీ లోగో నాకు పెట్టండి, నా ముందు పెట్టండి. 175 వచ్చినాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. జై జగనన్న, జగనన్న కోసం జనమంతా సిద్ధం. చాలా మంది ఏదైతే ఎదురు చూసారు నాతో సహా, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటిస్తారు, ప్రకటించినట్లయితే దానిలో రైతు రుణమాఫీ కూడా చేస్తారు అని ప్రకటిస్తారు అనుకున్నారు. బట్ అదైతే జరగలేదు. రేపు కుప్పంలో మీటింగ్ లో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ప్రకటిస్తే రైతు రుణమాఫీ ఏ విధంగా ఉండొచ్చు, దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో? అది సార్కే తెలియాలి. ఒకవేళ జగన్ సారు చేసేదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. అబద్ధాలు కళ్ళుబుల్లు మాటలు చెప్పి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రజల నుంచి ముఖ్యమంత్రి పదవిని లాక్కొని ప్రజలను మోసం చేసే మనస్తత్వం వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ రక్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగనన్న ఏదైతే అనుకున్నాడో అది ఖచ్చితంగా చేస్తాడు. రైతులకు మేలు చేస్తాడు, విద్యార్థులకు మేలు చేస్తాడు, పెద్దవాళ్ళకి మేలు చేస్తాడు, ప్రతి ఒక్కరికి. ఇప్పుడైతే ఏదైతే నవరత్నాల్లో జగనన్న ఇచ్చిన హామీలని ఏదైతే నిలబెట్టుకున్నారో అదేవిధంగా ఇప్పుడు ఏ హామీ ఇచ్చినా కూడా ఖచ్చితంగా అది ఆమోదయోగ్యమైందే, సాధ్యమైందే. జగనన్నకు సాధ్యమైందే ఇస్తాడు, కానీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కడానికి అక్కడ రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి ఖచ్చితంగా నిజాలు చెప్తాడు. కుప్పంలో మేనిఫెస్టో ప్రకటించినా, ఎక్కడ మేనిఫెస్టో ప్రకటించినా కూడా జగనన్న ఆమోదయోగ్యమైందే అంటే తనను ఇంప్లిమెంట్ చేయడానికి చేతనైందే, కానీ చేతగాని మాటలు చెప్పి చేతగాని చేష్టలు జగనన్న చేయడు. ఇప్పుడు 99% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టిన మేనిఫెస్టో 99% ఇంప్లిమెంట్ చేశాడు. దేశ చరిత్రలోనూ ఎక్కడా లేని ఒక మహా చరిత్ర, మహాఘట్టం ఇది. సువర్ణాక్షరాలతో నిలబడిపోయేది నవరత్నాలనే పథకాలు. ఎక్కడా కానీ మిగతా రాష్ట్రాలన్నీ ఇటువైపు ఆంధ్ర రాష్ట్రం వైపు తెంగు చూస్తున్నాయి. జగన్ ఏం చేశాడు, ఎలా చేశాడు? అబ్బా, ఈ సచివాలయ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంత బాగా తీసుకొచ్చాడే, ప్రతి ఇంటికి పెన్షన్ 1వ తారీఖు ఎలాగ పంపిస్తున్నారని ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆంధ్ర రాష్ట్రానికి తొంగి చూసే విధంగా చేసిన దమ్మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, లేదా తెలియదు కానీ, రానున్న రోజుల్లో ఏదైతే ఉందో ప్రతిపక్షాలు నా మీద మూకుమ్మడి దాడిగా వస్తున్నాయి, నేను ఒక్కని వంటనే కానీ నా కార్యకర్తలు నాతో పాటు ఉంటారని నమ్మకం ఉంది అని ఆయన అన్నాడు. మీరు ఆయనతో ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? జగనన్న కోసం మేమంతా సిద్ధం, జగనన్న కోసం మేమంతా సిద్ధం. జగనన్న పేద బిడ్డలకు ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి బిడ్డకు అమ్మఒడి ఇచ్చాడు. వాళ్ళకు ఓటు హక్కు ఉందా? లేదు కదండి. ప్రతి బిడ్డకు ఫీజులు కడుతున్నాడు, వాళ్ళకి ఓటు హక్కు లేవు కదండి. కానీ
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు బాగుండాలి, వాళ్ళ బిడ్డలు కడుపుండా 3 పూట్ల అన్నం తినాలి, మంచి చదువులు చదువుకోవాలని గొప్ప ఉద్దేశంతో గొప్ప ఆశయంతో ముందుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా జగనన్న వెంట ప్రతి పేదవాడు ఒక సైనికుడై ఆనాడు కర్ర పట్టుకొని రాజుల కాలంలో ఏ విధంగా కాపు కాచుకున్నారో మన రాష్ట్రం కోసం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం కోసం ప్రతి బిడ్డ ఒక సైనికుడు అవుతాడని నేను గంటాపదంగా తెలియజేస్తున్నాను. ఫైనల్ గా రానున్న ఎన్నికల్లో ఏమాత్రం మేరంటే వైసీపీ ఎంతవరకు ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 175, దాని తగ్గేదే లేదు. 175 జగన్ గెలి విత్ కుప్పం. ఏదో మాఫీ చేస్తాడు ప్రజలకనేసి, అదే రుణమాఫీ చేస్తాడు, రైతు రుణమాఫీ చేయాలని ఏం చెప్పలేదని కొంతమంది మనసులో భావన ఉంది. అది ఖచ్చితంగా ఆయన చేస్తే కూడా ఇంకా బాగుంటుందని నా ఆలోచన. అదే చేయలేదనేసి అవునవును. అందుకనేసి ఈరోజు చాలా మంది మేము విన్నాం అనమాట, స్పందన విన్నాం. చాలా మంది రైతులు అదే మాట అన్నారు, ఇప్పుడు కూడా నిరుత్సాహపడినారు అదే పార్టీలు ఉన్న వాళ్ళే. అందుకనేసి ఈసారైనా నెక్స్ట్ టైం మీటింగ్ జరిగేటప్పుడైనా అది గుర్తు పెట్టుకొని జగన్ అన్న చెప్తే చాలు. నేను వాళ్ళ చెల్లెలుగా హామీ ఇస్తున్నాను. అంతైనా చాలు. ఏ మాత్రం కాదు. ఇప్పుడు జగన్ చెప్పినారే 175 అని కంపల్సరీ వస్తుంది. 100 వస్తాయి. కాకపోతే కంపల్సరీగా ఇప్పుడు ఆ పార్టీలు ఉన్న వాళ్ళు కొద్దిగా బాధపడినారు. నేను చాలా మంది అబ్జర్వేషన్ చేసినాను. నెక్స్ట్ మీటింగ్లో అయినా జగన్ గుర్తు పెట్టుకొని ఈ మాటను చెప్పమని చెప్పు. రైతు రుణమాఫీ కంపల్సరీగా చేయాలా కాదు అని చేయాలి కూడా. నేను ఆ పార్టీ తరపున నేనే చెప్తాను. అధికారం ఇస్తే నేనే, నాకైతే అంత ఊహ ఉంది. ఈరోజు అయితే చెప్పలేదని, ఛాయిస్ వస్తే చెప్పాలని నేనే వెయిట్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ఇంకొక విషయం, జగన్ ఆల్రెడీ మా ఊరికి ఓదార్పు యాత్రకి అనంతపూర్ డిస్టిక్ ఇప్పుడు సత్యసాయి చేసినారు. అప్పటికి ఫస్ట్ టైం మా ఊరికి వచ్చినాడు ఆయన ఓదార్పు యాత్రకు కూడా. జగన్ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఫీల్డ్లో మేము ఎంపీటీసీ, ఎక్స్ ఎంపీటీసీ అనమాట. అప్పుడు చనిపోయింటే జగన్ వాళ్ళ నాన్న చనిపోయినాడని వేరే అతను గుండెపోటుతో చనిపోయింటే జగన్ ఓదార్పు యాత్రకు కూడా ఫస్ట్ మా ఊరికే వచ్చినాడు ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా చాలా మంది అన్ని బాగున్నాయి. ఆ ఒక్కటి ప్రజలు చాలా మంది నిరుత్సాహపోయినారు. ఈరోజు చాలా రైతులు సభలో ప్రకటిస్తారు. లాస్ట్ వరకు కూడా వేరే విషయాలు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఈ విషయం చెప్తాడని చాలా మంది చాలా నిజంగా ఆతృతగా చూసినారు. నెక్స్ట్ టైం అయినా జగన్ అన్న గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మీరు చేయండి. 100% ఖచ్చితంగా వస్తుంది. 5 సంవత్సరాలు మీ జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్ అన్నారు కాబట్టి ఏం చేశారు అంటే ప్రజలకు ఏం చెప్తారు? మాయమ జగన్ ఏం చేసినారంటే ఇంటింటికి మీరే వెళ్ళి కనుక్కోండి. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో జగన్ ప్రభుత్వంలో తినలేదు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. ప్రతి ఇంటిలోన ఆయన వల్ల అందరూ బాగుపడినారు తప్ప ఎవ్వరు లేదు. అందరూ బాగుపడినారు. ఇది మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకొని ఓదార్పు యాత్రకు మా ఊరికి వచ్చినాడని ఈ మాట గుర్తు పెట్టుకుని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని. ఇది కాదు, నువ్వు ఫస్ట్ టైం అనంతపూర్ డిస్టిక్ లో ఉబిజర్ల గ్రామానికి మీ నాన్న తరపున ఓదార్పు యాత్రకు పోయినాడా లేదా? జగనే గుర్తు పెట్టుకుని ఈ మాట చెప్పమని నెక్స్ట్ సభలో ఖచ్చితంగా ఈ ఒక్క పదం మాత్రం చెప్పమను. ఈ ఒక్క పదం చెప్పమని చాలు, అంతే. జగన్కే గుర్తుకొస్తుంది మా ఊరికి వచ్చినాడా లేదా. ఇప్పుడు ఈరోజు చాలా మంది రైతులు నిరుత్సాహపోయినారు. నెక్స్ట్ టైం మాత్రం గుర్తు పెట్టుకొని 100% టీడీపీ వాళ్ళు కూడా ఈ రోజు చాలా మంది వచ్చినారు. టీడీపీ పార్టీ వాళ్ళు కూడా వచ్చినారు. చెప్పుతాడని ఇక్కడికి రావాలని ఊహతో వచ్చినారు. కానీ ఈరోజు చాలా మంది నేను ఇవ్వకపోయినా కూడా జగన్ వస్తాడు. కానీ జగన్ గుర్తు పెట్టుకొని ఇది చేయమని చెప్పండి, చెప్పకుండా చెప్పండి. నేను చెప్పిన విషయం జగన్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఏదో సంవత్సరం 2009లో అనంతపూర్ డిస్టిక్ లో ఉబిజర్ల గ్రామం ఫస్ట్ ఓదార్పు యాత్రకు వచ్చింది. ఉబిజర్ల ఎక్స్ ఎంపీటీసీ. ఈ ఒక్క పదం గుర్తు పెట్టుకొని చెప్పమను. ప్రజలందరూ ఆయన పక్కే ఉన్నారు. ఇది మాత్రం మరవద్దని చెప్పు. నెక్స్ట్ టైం మీటింగ్ లో రైతుల విషయం రుణమాఫీ మాత్రం మరవద్దని చెప్పు. ప్రకటించలేదు కానీ ప్రజల్లో ఊహ ఉంది. కాదు, ప్రజల్లో ఊహ ఉంది. ఆయన కూడా అదే చేయమని చెప్పండి. ఆయన కూడా ఈ రోజు కాదు
ఈ రోజు రైతులు ఎంతమంది ఆ పార్టీ కార్యకర్తలు బాధపడుతూ ఉంటే నాకు నిజంగా ఛాయిస్ వస్తే ఇట్లా చెప్పాలని ఊహ ఉండింది. ఛాయిస్ వచ్చినందుకు ధన్యవాదాలు.